వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. పాకిస్తాన్లో ఇరాన్ అమెరికా శాంతి చర్చలు. సంగారెడ్డి జిల్లా ఇలాపూర్లో హైడ్రా కూల్చివేతలు. మాచర్ల నియోజకవర్గంలో దుమారం రేపుతున్న ఏఎస్ఐ వ్యవహారం. పోలీసులపై దాడి చేసిన కీర్తన హత్య కేసులో నిందితుడు. ఈ అంశాలపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి కళ, హైదరాబాద్ నుంచి కుమార్, గుంటూరు నుండి రవికృష్ణ, కడప నుంచి సుధీర్ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి సమాచారం అందిస్తారు. ముందుగా ఢిల్లీకి వెళ్దాం. కాసేపట్లో అమెరికన్ ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం, పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బఘేర్ నేతృత్వంలో ఇరాన్ బృందం చర్యలు జరపనుంది. శాంతి చర్చల కోసం భారీ ప్రతినిధుల బృందాన్ని పంపించింది ఇరాన్. ఇస్లామాబాద్ కి 71 మంది ఇరాన్ ఉన్నతాధికారుల బృందం చేరుకుంది. శాంతి చర్చలకు ముందు ఇరాన్ ప్రతినిధులు పాక్ ప్రధాని షరీఫ్ తో భేటీ అయ్యారు. చర్చల ప్రారంభానికి ముందే 2 డిమాండ్లు పెట్టింది టెహ్రాన్. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆపాలంటోంది ఇరాన్. స్తంభింపజేసిన తమ ఆస్తులు విడుదల చేయాలంటూ టెహ్రాన్ షరతులు విధించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, అసలు ఎటువంటి డిమాండ్స్ పెట్టింది? దాదాపు మధ్యాహ్నం ఏదైతే 2 రోజుల పర్యటన అంటే పాకిస్తాన్లో జరిగేటటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చల్లో ముఖ్యంగా 2 రోజుల పాటు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతుంది. దాదాపు ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 8 గంటలకే ఏదైతే సమావేశాలు అంటే చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇరాన్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడి నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు అనుకోవచ్చు, ఏదైతే మేయర్, చాలా కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు రావడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 1 గంటకు మొట్టమొదటి భేటీ అంటే ఇక్కడ అంటే అమెరికా ఇరాన్ కి సంబంధించినటువంటి చర్చల కన్నా ముందుగా ఇటు ఇరాన్ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రధాని చాలా కీలకంగా చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆ సమయంలో చాలా అంటే కీలకంగా కొన్ని డిమాండ్స్ మాత్రము చెప్పడం జరిగింది. కొంత ఆ సమావేశంలో చర్చించినటువంటి అంశాలను ఇటు అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షులతో కూడా కొంత ఇక్కడ చర్చించినట్లు కూడా మనకు అందుతున్నటువంటి ఇంటర్నేషనల్ మీడియా అందిస్తున్నటువంటి సమాచారం మేరకే ఇక్కడ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు ఇక్కడ మనకు జేడీ వ్యాన్స్, అమెరికాకు సంబంధించినటువంటి జేడీ వ్యాన్స్ ని ఇటు ఇరాన్ చాలా అంటే ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలకు సంబంధించినటువంటి చర్చల్లో ఎప్పుడూ కూడా ముందుండే వ్యక్తి. ఈసారి ఒక జేడీ వ్యాన్స్ మాత్రమే ఇరాన్ కి సంబంధించినటువంటి చర్చల్లో పాల్పంచుకున్నాడు. దీనికి బాధ్యత నాయకత్వం వహిస్తున్నటువంటిది. అటు ఇరాన్ కి సంబంధించినటువంటి టెహ్రాన్ మేయర్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. అతడు దాదాపు మనకు బఘేర్ ఇక్కడ మనకు ఇరాన్ కి సంబంధించినటువంటి బఘేర్ పాకిస్తాన్ ప్రధానితో కూడా సమావేశం అయ్యారు. అయితే ఇక్కడ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏదైతే సమావేశంలో కీలకంగా 2 ప్రతిపాదనలు పెట్టినట్లు, ఒకటి వెంటనే లెబనాన్ పై ఏదైతే దాడి చేస్తున్నారో దానిని వెంటనే ఆపాలి అన్నది మొదటి ప్రతిపాదన. తర్వాత ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆస్తులు అమెరికాలో ఉండేటటువంటి ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెంటనే వైట్ హౌస్ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా వెల్లడించాలి. వెంటనే వాటికి సంబంధించినటువంటిది రక్షణపరమైనటువంటి చర్యలను కూడా ఏర్పాటు చేయాలి అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రతిపాదన. ఇంకా తర్వాత మనకు అణు ఒప్పందానికి సంబంధించింది అనుకోవచ్చు, హార్మో జలసంధికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ముందు కూడా చర్చించబోతున్నారు. ఇది మొదటి దఫా జరిపినటువంటి చర్చలు. తర్వాత వెంటనే ఇటు ఆ చెప్పినటువంటి అంశాలను పాకిస్తాన్ ప్రధాని ఇటు జేడీ వ్యాన్స్ కి ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి జేడీ వ్యాన్స్ ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారో ఆయనతో కొంత అరగంట సేపు కూడా సమావేశం అయ్యారు. వారు చెప్పినటువంటి విషయాలను ఇక్కడ అమెరికా కూడా వివరించడం జరిగింది. ఇక్కడ జేడీ వ్యాన్స్ వాటిపై కూడా సమావేశం కీలకంగా చర్చిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. కేవలం అమెరికా ఇరాన్ మధ్యలో ఇక్కడ పాకిస్తాన్ మాత్రమే మధ్యవర్తిత్వం వహించట్లేదు. ఇక్కడ చాలా కీలకంగా 2 రోజుల క్రితంగానే చైనా తర్వాత ఈజిప్ట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా పాకిస్తాన్ కి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఎక్కడా కూడా బహిర్గతం చేయకండి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అధికారి కూడా వెల్లడించినటువంటి ఇంటర్నేషనల్ మీడియా కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇటు కేవలం పాకిస్తానే కాదు, పాకిస్తాన్ వెనకాల ఉండి చర్చల్లో కీలక భూమిక వహిస్తున్నటువంటిది చైనా, తర్వాత ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ ఈ చర్చల్లో భాగస్వామ్యం అయ్యారు. మొత్తం మీద మాత్రము చాలా కీలకంగా ఒక 4 దఫాలుగా ఈ చర్చలు జరగబోతున్నాయి అన్నది మాత్రము చాలా కీలకమైనటువంటి అప్డేట్. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.